జిల్లా స్థాయి బ్యాంకుల సమీక్ష సమావేశం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. 11 crores madam, 10.98 crores. Fish agriculture KCC and 18,791 farmers for animal. Moving to 7th agenda item. Financing. Under MS. Fisheries and animal husbandry. Application system banks they are madam. They requested for urban property for surety for the farmers. We have given. Last year. Madam, ఇచ్చినది 18,791. ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి గత 5 ఏళ్ళు పైబడి ఎందులో ఏంటంటే కొలెటరల్ సెక్యూరిటీ లేకుండానే ఇవ్వాలని బోత్ యునైట్ అంటారు. సార్ మా బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయి, వాటి డీటెయిల్స్ మాకు ప్రొవైడ్ చేయండి సార్. మేము ఆ కన్సర్న్ బ్యాంక్ రైట్ 25,000 to 50,000. సో స్మాల్ అమౌంట్స్ తో ఫిషర్ సర్టిఫికేట్స్ ప్రొక్యూర్ చేసి బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది అనేది నా దగ్గర డేటా ఉంది. ఫార్మర్స్ మళ్ళీ ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు టేకప్ చేశారు మేడం. క్యాంపస్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ they themselves are asking to coordinate between both state government campaigns for the sourcing applications as well as giving credit for both. దాన్ని షేర్ చేస్తాం. ఈసారి ఎల్ఎం గారి LDF గారు పెట్టండి. Banks as well as the DIR. Area. So you cannot tell that owners already they have taken loan, so we cannot give loan to this tenant farmers. So tenant farmers, what you are giving is for the crop. It's a crop loan. So that you have to ensure this time already because around 40,000 again CCRC cards you will be giving. So ee season la tapakunda ఇవ్వాలి. సో దట్ LDF గారు యూ హ్యావ్ టు ఎన్షూర్ బ్యాంక్ వైజ్ ఏ బ్యాంక్ ఎంత ఇచ్చున్నారు దాన్ని బట్టి. సో విచ్ ఎవర్ బ్యాంక్ ఇస్ నాట్ గివింగ్ లోన్ టు ద టెనెంట్ ఫార్మర్స్, ఇఫ్ అట్ ఆల్ వీ హ్యావ్ ఎనీ గవర్నమెంట్ deposit in that bank, we will remove the deposit from that bank and give it to some other bank. That we will ensure this year onwards. Sure. So whatever LA deposit amounts we are having, so that we will change. So ఈసారి మీకు ఎన్ని టార్గెట్ ఇచ్చి ఉన్నామో సో దట్ 50%. సో అదర్వైజ్ ఇట్స్ ఆఫ్ నో యూస్. మనకు కార్డు ఇచ్చినా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్. అమౌంట్ ద బ్యాంక్స్ నేను మరీ చెప్తున్నాను. సో అదర్ దెన్ ఏదైతే గవర్నమెంట్ డిపాజిట్ వచ్చినామో వీల్ గివ్ ప్రిఫరెన్స్ టు ఓన్లీ దోస్ బ్యాంక్స్ హూ ఆర్ కోఆపరేటివ్ విత్ us. అండ్ ఈసారి ఇది స్టేట్ లెవెల్లో డైరెక్ట్ గా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అందరు కలెక్టర్స్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇది. సో ఎక్కువ కౌలు రైతులకు లోన్స్ ఇప్పించాలి. సో దాంట్లో ఎటువంటి ఇష్యూస్ రాకూడదు. లాస్ట్ టైం కంటే ఈ టైం 10% అంటున్నారు. సో ఈ టైం అయితే 50%. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. సెకండ్ PM సూర్య గారు కొన్ని ఇష్యూస్ ఇక్కడ చెప్పడం జరిగింది. దట్ ఆల్రెడీ రిక్వెస్టెడ్ SC. మాజీ ప్రధాని స్వర్గీయ PV నరసింహరావు గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడని, ఆయన చేసిన సంస్కరణలు నేటికి అమలవుతున్నాయని టీడీపీ రాష్ట్ర నాయకులు టీవీ శ్రీరామూర్తి అన్నారు. స్థానిక రంగాల చెరువు వద్ద PV నరసింహరావు 104వ జయంతి కార్యక్రమం పురస్కరించుకొని ప్రకాశం జిల్లా బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు కుసుమకుమారి, కార్పొరేటర్ శాండిలియా, శ్రీనివాస శర్మ, మహంకాళి శేషయ్య, సుజాత, సాయి, రంగనాథ్, సుబ్బారావు తదితరులు బాగున్నారు. जोहार
అమర్ రహే పివి నరసింహారావు గారు, అమర్ రహే పివి నరసింహారావు గారు. కొనసాగిస్తాం పివి గారి ఆశయాలను. వర్ధిల్లాలి ప్రకాశం జిల్లా బ్రాహ్మణ సంఘం, వర్ధిల్లాలి ప్రకాశం జిల్లా బ్రాహ్మణ సంఘం, వర్ధిల్లాలి ప్రకాశం జిల్లా బ్రాహ్మణ సంఘం. జోహార్ పివి నరసింహారావు గారు, జోహార్ పివి నరసింహారావు గారు. బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ ఐక్యత. అదే ఎందుకంటే ఎవరికి ఇబ్బంది లేకుండా. ముందుగా ఒంగోలు నగర ప్రజలకి అట్లనే మా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారికి, ఈ ఒంగోలు బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులకి, ప్రకాశం జిల్లా బ్రాహ్మణ సంఘం వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మహనీయుడు, గొప్ప మేధావి, సంస్కర్త అయినటువంటి మాజీ ప్రధానమంత్రి వర్యులు అట్లనే భారతరత్న గ్రహీత మన పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఇవాళ ఇక్కడ మనకి రంగారాయుడు చెరువు ముందున్న పివి నరసింహారావు గారి విగ్రహం దగ్గర మేమందరం కూడా పెద్దలు మన టీవీ శ్రీరామూర్తి గారు, అటనే మన రాష్ట్ర నాయకులు కుసుమ కుమార్ గారు, అటనే మా బ్రాహ్మణ పెద్దలు మన శేషయ్య గారు, మరియు ఎస్విఎస్ సుబ్బయ్య గారు, మరియు ఇతర పని గారు, ఇతర పెద్దలందరూ కూడా మా మైనపాటి సాయి గారు, అటనే మా సెక్రటరీ గంధం వెంకట రంగనాథ్ గారు, అందరూ కూడా దీనికి సుజాత గారు అందరూ కూడా వచ్చి ఇవాళ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించాం. ఎందుకంటే ఒక దార్శనికుడు అంటే ఒక మార్గదర్శి, ఈ దేశానికి ఒక మార్గదర్శిగా ఉండి దిశానిర్దేశకం చేసినటువంటి గొప్ప మహనీయుడు మన పివి నరసింహారావు గారు. ఆయన చేసినటువంటి సంస్కరణలు ఇవాళ కూడా వాటి ఫలాలను మనం అనుభవిస్తున్నామంటే ఆయన పుణ్యమే. కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు, ఇది ఏ కులానికి మతానికి సంబంధించింది కాదు, పివి నరసింహారావు జాతి మొత్తాన్ని కూడా గర్వించదగ్గ వ్యక్తి. అందుకే ఆయనకి భారతరత్న అవార్డు వచ్చింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఐటీ కానీ అట్లనే మన యొక్క ఆర్థిక వ్యవస్థను కానీ గాడి తెప్పినటువంటి ఆర్థిక వ్యవస్థని దారిలో పెట్టి ఆ రోజు ఆ భారతదేశాన్ని ఒక దిశానిర్దేశకం ఏర్పరిచినటువంటి గొప్ప మేధావి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయినటువంటి ప్రధానమంత్రిలో 5 ఏళ్ళు నిరాఘాటంగా ఆ పదవిలో ఉండి దేశం మొత్తాన్ని కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఆయన జనరంజకమైనటువంటి పాలన చేసినటువంటి పివి నరసింహారావు గారిని మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఆయనకి నివాళులు అర్పించాల్సిన సందర్భం. మేము అందరం కూడా మా ఎమ్మెల్యే గారి తరఫున ఆయనకు కూడా మేము అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఇక్కడికి ఇచ్చేసినట్టు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. ఈ రోజున రంగారాయుడు చెరువు దగ్గర ఉన్నటువంటి పివి నరసింహారావు గారి విగ్రహానికి మా శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ బ్రాహ్మణ పెద్దలందరం వచ్చి వారికి నివాళులు అర్పించడం జరుగుతున్నది. ముఖ్యంగా మేమందరం కూడా గర్వించదగ్గ విషయం, ఆయన మా జాతివాడవడం మేమందరం కూడా ఎప్పుడు గొప్పగా భావించుకుంటాం. అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయనకు భారతరత్న కూడా వచ్చింది. అటువంటి మహనీయుడి అడుగుజాడల్లో మేమందరం కూడా ముందుకెళ్తూ ఆయన చెప్పినటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ బ్రాహ్మణ జాతిలో కూడా ఇటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు అని సమాజానికి చాటి చెప్పుకుంటూ ముందుకెళ్తూ ఉంటాము. అటువంటి వారికి మరొక్కసారి నివాళులు అర్పించుకుంటూ జోహార్లు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కలిగించినటువంటి బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన భారత మాజీ ప్రధానమంత్రి వర్యులు మరియు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు కూడా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఈరోజు మన బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడ మనం నరసింహారావు గారికి పెద్దానికి విగ్రహం ఏర్పాటు కూడా జరగడం ఈ మధ్య జరిగింది. అది కూడా ఒంగోలు పట్టణానికి శుభపరిణామం. ఈ సందర్భంగా మనం వారికి పూలమాల అర్పించుకుంటూ ఈ జయంతి సందర్భంగా సంతోషంగా మనం అందరం ఆయన ఆశయాలు నెరవేరుస్తూ ఆయన ఆశయాలతో మనమంతా ముందు నడవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఆయన ఆశయాలని మన చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి కూడా పివి నరసింహారావు గారు అంటే ఎంత అభిమానంగా ఉంటాడు. పివి నరసింహారావు గారికి చంద్రబాబు నాయుడు అంటే ఎంత అభిమానమో, చంద్రబాబు నాయుడు గారు కూడా పివి నరసింహారావు గారు అంటే అంత అభిమానంగా ఉంటారు. ఈరోజు కూడా పివి నరసింహారావు గారి సంస్కరణలు మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఇప్పుడు అమలుపరుస్తున్నాడు. అదేవిధంగా మన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కూడా
ఈరోజు కార్యక్రమం రావాల్సింది, కొంచెం అనివార్యంగా రాలేకపోయారు. అందువల్ల మేమందరం సమాఖ్య తరపున ఈ విగ్రహం గురించి, ఈ జయంతి గురించి ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన శాసనసభ్యులు మన ఈ మధ్య మన బ్రాహ్మణ పెద్దలంతా పిలిచి పివి నరసింహరావు గారి విగ్రహం ఈ యొక్క ఐలాండ్లో కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది, మీ బ్రాహ్మణ పెద్దలందరూ ఒక మంచి మనసు చేసుకొని కొద్దిగా వెనక్కి జరుపుదాము రంగారాజు కడతలకు అన్నారు. దానికి మేమందరం కూడా కార్పొరేటర్ శాండిల్ గారు మరియు శాస్త్రి గారి పెద్దలంతా ఉన్నారు ఇక్కడ. అందరి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమితి గారి ఆధ్వర్యంలో కూడా సరే సార్ ఎమ్మెల్యే గారు మీ ఇష్ట ప్రకారం చేద్దాము, కానీ మాకు చేసే ముందు దాన్ని బాగా ఏర్పాటు చేయాలి. ఆ రౌండ్ కానీ ఆయన యొక్క విగ్రహానికి మంచి కళ్ళొచ్చేటి చేస్తే మేము అందరూ ఒప్పుకుంటాము. పాత సభ్యులు అట్లనే ఉంటారు, కొత్త సభ్యులు ఎవరైనా విరాళాలు ఇస్తే వాళ్ళ పేర్లు కూడా వేసి ఒక బోర్డు మీద వేసి దాని అందంగా ఈ ఉండి రేపు జరగబోయే మున్సిపాలిటీ యొక్క ఒక సమావేశంలో కూడా మన గౌరవ సభ్యులు మన కార్పొరేటర్ శాండిల్ గారి ఆధ్వర్యంలో, మనకున్న బ్రాహ్మణ కార్పొరేటర్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మనం ఈ రోడ్డు కూడా పివి నరసింహరావు ఘాట్ రోడ్ అని ఏర్పాటు చేస్తుంది. ఆయన కూడా కోరుకుంటున్నాం కార్పొరేటర్ని. ఆయన కూడా రాబోయే మున్సిపల్ సమావేశంలో మన జనార్దన్ గారి ఆశయాల ప్రకారం ఆయన కూడా అడిగాము. ఆయన మీ ఇష్ట ప్రకారం బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి ఎలా కావాలంటే అలా చేసుకుని ఆయన కూడా మనకు అభయం ఇచ్చారు. కాబట్టి ఈ రోడ్డు కూడా పివి నరసింహరావు గారి రోడ్డుని పెడితే బాగుంటుంది అందరం ఆలోచిస్తున్నాం. అదేవిధంగా శాండిల్ గారు దాన్ని రేపు మున్సిపాలిటీ పెట్టవలసిందిగా కోరుతూ రాబోయే రోజుల్లో మా బ్రాహ్మణులందరికీ కొద్ది ఇళ్ల పట్టాలు, అదేవిధంగా గృహాలు, టిట్కో ఇళ్లలో కొంతమందికి గృహాలు లేవు. అదే పేద బ్రాహ్మణులు మా వాళ్ళు చాలామందికి ఉద్యోగాలు కూడా లేవు. కొంతమందికి ఒక చిన్న ఉద్యోగాలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ ఎక్కడైనా సరే ఉద్యోగాలు మా బ్రాహ్మణ పిల్లలు ఉన్నారు. చాలామంది పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకు కొన్ని పథకాలు ఏర్పాటు చేసి వాళ్ళని కూడా అభివృద్ధి శాసనసభ్యులు గారు మమ్మల్ని మా బ్రాహ్మణ సమాఖ్యని మా యొక్క యూనియన్ గుర్తించి మాకు కూడా మీరు అందరికీ పేదలకు పట్టాలు కానీ అన్నింటిలో మమ్మల్ని కూడా ఒక ముందుంచి మాకు కూడా గౌరవప్రదంగా చూస్తారని ఆశిస్తూ మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో మేమంతా ఐక్యంగా ఉండి జనార్దన్ గారు మీరు ఏం చెప్తే అలా ఫాలో కావడానికి మీ వెనకాల నడుస్తామని ఈ విధంగా మేమంతా యూనిట్గా సమిష్టిగా చెబుతున్నాము. కాబట్టి మీరు రాబోయే ఇక్కడ బ్రాహ్మణ సమాఖ్యాంధ్ర తరఫున కూడా బ్రాహ్మణ సేవా సమితి, బ్రాహ్మణపురం ప్రముఖులు అందరి తరఫున కూడా ఇక్కడ 105వ జయంతి ఈ రంగారెడ్డి చెరువు దగ్గర ఉన్న పివి నరసింహరావు విగ్రహానికి దండలు వేస్తున్న అందరు నివాళులు అర్పించారు. ఆయన యొక్క జయంతి సందర్భంగా మొన్న దీనికి కూడా ఆయన దాని తరఫున కూడా మేము ఇదివరకు నివాళులు అర్పించాము. 10 సంవత్సరం మేము బ్రాహ్మణ సేవా సమితిలో ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయనకు అర్పించిన తర్వాత ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇక్కడ కూడా మేము నివాళులు అర్పిస్తున్నాం. అందరం కూడా మనం కలుపుకొని ఇంకా ముందు ఆయనకి మంచి ఈ ఒంగోలులో ఎక్కడ ఈ చుట్టుపక్కల లేదు ఆయన విగ్రహం, అటువంటి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. ఏ జిల్లాలో లేదు మన జిల్లా. ఫస్ట్ మన బ్రాహ్మణ సేవా మన అందరి సభ్యులు కూడా ఇక్కడ ఐకమత్యంతో ఉండి ఆయన విగ్రహ ప్రతిష్టాపన చేశారు. మహోమేధావికి ఆయన క్రిటికల్ టైంలో కూడా అపర మేధావిత్వంతో అతను మైనారిటీ గవర్నమెంట్లో ఉండి కూడా మొత్తాన్ని తీసి 5 ఏళ్ళు పరిపాలించి బ్రహ్మాండమైన ఆర్థిక సంస్కరణ చేసి మన్మోహన్ సింగ్ గారు వెంట పెట్టుకొని ఆర్థిక సంస్కరణ చేసి ఒక వెలిగాడు, మంచి పేరు. ఈ రోజు కూడా ఎక్కడ పోయినా కూడా ఆయన యొక్క వల్లే ఈరోజు ఐటీ కానీ గ్లోబల్ సిస్టమ్ అంతా కూడా ఇన్ని ఉద్యోగాలు రావడానికి కారణం కూడా ఆయన దయ అని చెప్పి కోరుకుంటూ వారికి భగవంతుడు ఇంకా వారి సంతానానికి భగవంతుడు ఐరాగ్యం ఇవ్వాలని వారికి ఇంకా మేము నివాళులర్పించాలని మమ్మల్ని అందరినీ కూడా బ్రాహ్మణ ఐక్యంగా ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ముందుకు పోవాలని కోరుకుంటూ వివరించుకుంటున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల ప్రక్రియ వెంటనే నిలుపుదల చేయాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బిఆర్ ఘోష్ డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉద్దండి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. చూపాలి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అదానీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని విద్యుత్ రంగంలోకి స్మార్ట్ మీటర్స్ ప్రవేశపెట్టే విధంగా 15,000 కోట్ల రూపాయలకి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు చెప్పిన మాటలు ఒకసారి వినిపిస్తాను. ముందరే మీరు డబ్బులు కట్టాలి. ఇప్పుడు సెల్ ఫోన్ లేదు,
ప్రీపెయిడ్ సెల్ ఫోన్ లైన్ మీరు డబ్బులు కడితే సెల్ ఫోన్ పట్టారు, కొంచెం ఎక్కువ వాడితే కట్ చేయడం, సింపుల్ గా బటన్ వస్తారు కట్ చేయడం. ఇది నేను సింగనమల్లో ఒక దళిత రైతుని కలిసి తెలుసుకున్నాను. పాప ఆయన సంతకం పెట్టి 2 ఎకరాల భూమి ప్రభుత్వం సబ్సిడీ పట్టించుకోవాలి. ఆయన వాళ్ళు వచ్చి బలవంతం పెడితే సంతకం పెట్టాడు కాగితం. వాళ్ళు తీసుకొచ్చి స్మార్ట్ మీటర్ బిగించేసారు. లో దానిపైన కార్డులో డబ్బులు తక్కువ ఉంది, లో ఉంది డబ్బులు కట్టాలంటే రా, అది కూడా స్మార్ట్ మోటార్. అయితే ఏదైతే ప్రభుత్వం ప్రజలకి అందియాల్సిన సేవలు ఉన్నాయో వాటి నుంచి తప్పుకునే ప్రక్రియలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. గతంలో ఏదైతే రవాణా వ్యవస్థకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తమ సొంత నిధులు వెచ్చించి ప్రజల అవసరాలకు అనుగుణంగా రోడ్లు వేయాలి. దాని నుంచి తప్పుకోవడానికి ఆ రోజు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో పొత్తు కుదుర్చుకొని టోల్ గేట్ వ్యవస్థ తీసుకొచ్చింది. ఈరోజు దేశం మొత్తం కొన్ని కోట్ల మంది ప్రజల నుండి ముక్కు పిండి మరి టోల్ గేట్ వసూలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రభావం సాధారణ పల్లె వెలుగు బస్సులో తిరిగే ప్రజల మీద పడుతుంది ఈరోజు. ఇదే విధంగా ఏదైతే ప్రభుత్వం ఆరు పక్క తప్పుకుందో ఈరోజు కూడా విద్యుత్ రంగం నష్టాల్లో ఉందని చూపి ఒక ముసుగేసి ఆ నష్టాలు తప్పించుకునేందుకు ప్రైవేట్ రంగానికి అప్పచెప్తున్నామని చెబుతూ ఈరోజు మరి అదానీ గ్రూప్తో ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే ఆ రోజు అరిచి గగ్గోలు పెట్టారు ఈ రోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆయన కుమారుడు లోకేష్ గారు, వారి కార్యకర్తలు. మరి ఈరోజు ఆ రోజు ఏం నష్టం జరుగుతుందని చెప్పి మీరు దీన్ని వ్యతిరేకించారు. ఈరోజు ఏ లాభాలు ఆశించి ప్రజలు వద్దు అంటున్నా కూడా ఈ స్మార్ట్ మీటర్లు బిగియాలని చెప్పి మీరు ప్రక్రియ మొదలుపెట్టారు. ఈరోజు ఒంగోలు నగరంలో స్మార్ట్ మీటర్స్ బిగించే ప్రక్రియలో భాగంగా ముందు ఇండస్ట్రీస్, తర్వాత కమర్షియల్ ఏరియాస్, ఆ తర్వాత హౌస్ హోల్డ్ ఏరియాస్కి వస్తామన్నారు. అయిపోయి ఆల్రెడీ ఇండస్ట్రీస్ అయిపోయింది, కమర్షియల్ ఏరియాస్ అయిపోయింది, ఇప్పుడు ఇళ్ళ కాడికి మొదలు పెట్టారు. ఒంగోలు నగరంలో నిన్నటి దినాన నా మిత్రుడు ఒకరి ఇంటికి సుజాత్ నగర్ ఫస్ట్ ఒక ఇంటికి ఈ స్మార్ట్ మీటర్స్ బిగించడానికి వెళ్ళి వీరేం చెప్తున్నారంటే, మేము ప్రభుత్వం నుంచి వచ్చాము, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, మీరు ఖచ్చితంగా ఇది అమర్చుకోవాలని చెప్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం వారు కాదని మాకు తెలుసు, అదానీ గ్రూప్కి సంబంధించిన వారని మాకు తెలుసు. ఈ దేశం మొత్తం ఏ విధంగా అయితే అదానీ గ్రూప్ పోర్టుల పేరుతో, ఎయిర్పోర్ట్ల పేరుతో రకరకాల ప్రభుత్వ రంగాలని దోచుకుంటుందో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలని దోచుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ మీటర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. మేము ఈరోజు ఇక్కడి నుంచి పిలిపిస్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం, మీరు పద్ధతిగా ఈ వ్యవహారాన్ని ఇమీడియట్గా నిలిపివేయండి. అదేవిధంగా ప్రజలను కూడా కోరుతున్నాం, ఎవరైనా స్మార్ట్ మీటర్ బిగిస్తామని చెప్పి వీళ్ళ దగ్గరికి వస్తే ఇమీడియట్గా వాళ్ళని అడ్డుకోండి, మాకు తెలియజేయండి. ఎందుకంటే ఈరోజు ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో వాటి మీద కొన్ని లక్షల సందేహాలు ఉన్నాయి. ఇవి అసలు నిజంగా పనిచేస్తున్నాయా, ట్యాంపరింగ్ చేస్తున్నారని. రేపు ఇది కూడా స్మార్ట్ మీటర్ కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఏదైతే ఈవీఎం హ్యాక్ చేయటం చెప్తున్నారో అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్స్ కూడా హ్యాక్ చేయొచ్చు. రేపటి రోజు 10 రూపాయలు వచ్చే బిల్లు 100 రావచ్చు, 100 వచ్చేవాడికి 1000 రావచ్చు, 1000 వచ్చేవాడికి 10 రూపాయలే రావచ్చు. దీంట్లో కనీసం ట్రాన్స్పరెన్సీ కూడా లేకుండా పోయింది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి వార్డు మెంబర్ దాకా ముందు మీ అధికారులు, ప్రజాప్రతినిధులు మీ ఇళ్ళకి అమర్చుకోండి, మీ ఆఫీసులకు అమర్చుకోండి. ఒక 6 నెలల పాటు ప్రజలకి అవగాహన కల్పించండి. ఆ తర్వాత ఈ వ్యవస్థ అంతా పారదర్శకంగా ఉంది అనుకుంటేనే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్స్ గురించి తెలియజేసి వారికి బిగియమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉన్న పరంగా ఈ ప్రక్రియ ఆపకపోతే రాబోయే వారం రోజుల్లో ఒంగోలు నగరంలో విద్యుత్ సౌదాన్ని ముట్టడిస్తాం,
తీవ్రంగా ప్రజల్లోకి ఆందోళన తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. కొండేపి నియోజకవర్గం సింగరాయకొండలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం రాష్ట్ర మంత్రి డోలాబాల వీరాంజన స్వామి చేతుల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఓం దర్శం యోరావణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః భోద్వంతు గాతు భేషజం జమ్నో అస్తు ద్విపదేః సంచతుష్పదే ఓం శాంతి 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 సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాదు పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చభవ్యోః మహిమా పురుషః పాదో భూతాని విపాదస్యామృతం దివి విపాదోద్వపదే పురుషః పాదో సర్వభూతః ప్రజస్సామాన్యసముఖమాసీత్ బాహురాజన్యపుత్రః పూర్వోదస్య యద్వయస్యః తద్భ్యాగుంసు కొంచెం కింద దించండి సార్ మించి ఒక్క 2 నిమిషాల కింద మీరు ఇదే కాంపౌండ్ వాళ్ళు తీసుకోండి, ఈ సైడ్స్ కాంపౌండ్ వాళ్ళు తీసుకోండి. మీకు వెనక టాయిలెట్స్ ఏమైనా కావాలంటే బ్యాగ్ తీసుకోండి. మీరు వెనక ఒకసారి చూడండి. ముందుండాలి అనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రధానమంత్రి గారి సహకారంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ ఒకటి తీసుకున్నట్లయితే అభివృద్ధి అనేది మళ్ళీ పరుగులెత్తా ఉంది. సంక్షేమాన్ని కూడా అందిస్తా ఉన్నాం. ఈరోజు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది తల్లికి వందనం ఇస్తున్నాం. 4 ఇచ్చాం, 5 ఇచ్చాం, 6వ వాళ్ళు కూడా పరిశీలన చేసి ఇవ్వబోతా ఉన్నాం. ఇదన్నీ కూడా పారిపోవట్లా, ఏదో గగ్గోలు పెట్టారు. 2 ఇస్తానంలో ఒకళ్ళు 13,000 ఇచ్చారు. ఏదో లోకేష్ గారు అక్కడ డబ్బులు పోయినన్నారు, ఛాలెంజ్ చేయమంటే పారిపోయారు. ఈరోజు పిల్లలకు యూనిఫామ్ ఇచ్చారు, అత్యద్భుతమైన మా పిల్లల నుంచి ఇచ్చారు. చాలా బాగున్నాయని పేరెంట్స్ చెప్తా ఉన్నారు. ఈ రోజున ప్రతి పనిలో కూడాను ఒక నాణ్యత, చెప్పినటువంటి నిబద్ధతతో మనం ముందుకెళ్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ మంచి ప్రభుత్వం చేసే నిర్ణయాన్ని మీ అందరి సహకారం కావాలి. ప్రతి విషయంలో కూడా ప్రజల యొక్క అండ కోరుకుంటున్నాం. చేసినటువంటి ప్రతి దానిలో కూడాను బాగు చేశారా లేదా అని చెప్పి మీకు మళ్ళీ ముఖ్యమంత్రి గారు వాయిస్ కాల్ తీసుకుంటున్నారు. ఈ కాల్స్లో ఎవరైనా తృప్తి చెందామన్నా కానీ మీరు నిజంగానే సాటిస్ఫై చేయాలని అడుగుతున్నారు. మన కలెక్టర్ గారు అయితే గ్రీవెన్స్ వచ్చినటువంటి ఫోన్స్ నేరుగా రైతులకు కూడా ఫోన్ చేసి మీరు సాటిస్ఫై అయ్యారన్నారు, నిజంగా సాటిస్ఫై అయ్యారా ఎవరో చెప్పని చెప్పేసి వారు కూడా అడుగుతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వంలో అధికారులతో సహకారంగా బాధ్యతగా ప్రవర్తిస్తా ఉన్నాం. డిఎస్సి నోటిఫికేషన్ చేయడం జరిగింది. దానిలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలు ఇది ఇవ్వాలని చెప్పేస్తే 14-19లోనే 2018 చివరిలో కందుకూరు రోడ్లో మనం
ఫౌండేషన్ వేసి నిర్మాణం మొదలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారడం, కోర్టుకు వెళ్ళి అది మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆ సెంటర్లు అనుకుంటే ఈ రోజున డిజైన్లో ఆ స్థలం సరిపోదు, దానిలో టాయిలెట్స్ మిగతా కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి స్థలం సరిపోదు అని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు చెప్పినందున ఇక్కడ మార్చడం జరిగింది. ఇది చుట్టూ కూడా మనకు ఎక్కువగా కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో సింగరాయకొండలోనే కావాలనే ఉద్దేశంతో నేను ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతాల్లో భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఇంకొక క్యాంటీన్ పెట్టాం. ఇక్కడ పూర్ పీపుల్ ఉండేటువంటి ప్లేస్ సింగరాయకొండ అని చెప్పేసి అటు కనిగిరి పైనుండి ఇటువైపు నుంచి రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే వాళ్ళు బస్సెస్ మైగ్రేషన్ పీపుల్ ఉండే ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయలకే ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేసింది 2014లో ఆనాటి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2019 తర్వాత మారిన ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లో మూత వేసేసి వివిధ రకాల కార్యక్రమాలకు ఓటేశారు. అసెంబ్లీలో ఆ రోజు సాక్షాత్గా మేము మాట్లాడాం, మీ పేర్లే పెట్టుకోండి, పేదలకు అన్నం పెట్టమనంటే తప్పకుండా పెడతామన్నారు. వాళ్ళకి సహజం అలవాటు, మాట తప్పడం, మడమ తప్పడం. కానీ ఈరోజు ఏదో నీతుల వల్ల వేస్తూ ఉన్నారు. తిరిగి చెప్పిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. ఇక్కడ కూడా అన్నా క్యాంటీన్ను ఒంగోలులోని స్థానిక కర్నూలు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన బెస్ట్ మనీ గోల్డ్ కార్యాలయాన్ని సంస్థ సిబ్బంది దాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. బంధన్ బ్యాంక్ పైన సెకండ్ ఫ్లోర్ లో ఈ బ్రాంచ్ మీ అందరికి అందుబాటులో బెస్ట్ ప్రైస్ తో ఈ రోజు యాక్షన్ అయితే 96 years నుంచి కస్టమర్ సర్వీస్ చేస్తున్నాం, బెస్ట్ సర్వీస్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు మనం ఒంగోలులో స్టార్ట్ చేసాము. మన కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే పొదవులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొంటాం. డైరెక్ట్ స్పాట్ క్యాష్ ఇస్తాము, డోర్ సర్వీస్ ఉంటుంది. మన ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే కస్టమర్ సర్వీస్ ఇంపార్టెంట్. ఇంకోటి దీనికి హెడ్ వచ్చేసి జగన్నాథ్ మిశ్రా సారు. మన ఇండియా వైడ్ చెన్నై అట్లా 4 స్టేట్ నుంచి మన బ్రాంచెస్ హెవీగా ఉన్నాయి. మొత్తం టోటల్ 170 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచ్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 9750497504. మన ఒంగోలు బ్రాంచ్ అడ్రస్ వచ్చి కర్నూలు రోడ్ నియర్ పవర్ బ్యాంక్ ఆఫీస్, ఫ్రంట్ సైడ్ బంధన్ బ్యాంక్, ఆపోజిట్ సెకండ్ ఫ్లోర్. స్టేట్ హెడ్ సెల్వం సార్. ఈ రోజు శుభదినము. ఎందుకనగా బెస్ట్ మనీ గోల్డ్ అనే కంపెనీ మన ఒంగోలులో ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఈ కంపెనీ 1927 నుంచి చెన్నై బేస్డ్గా 155 బ్రాంచుల్లో ఇది సేవలను అందిస్తూ ఉంది. తర్వాత ఆంధ్ర, కేరళ, కర్ణాటక, పాండిచేరిలో కూడా అప్రాక్సిమేట్లీ 30 to 40 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బెస్ట్ మనీ గోల్డ్ అనేది కాన్సెప్ట్ ఏమంటే మనకి బ్యాంకుల్లో కానీ వేరే కొదవ అంగడిలో కానీ బంగారాన్ని ఉంచితే వాళ్ళు తీసుకునే రేటు కన్నా ఎన్హాన్స్డ్ రేట్, బెస్ట్ రేట్, నియర్లీ 5 to 8% ఆఫ్ ద మోర్ అమౌంట్ యాక్చువల్ ట్రాన్స్పరెన్స్ తోటి వీళ్ళు బంగారాన్ని కొనివేసి ఇమ్మీడియట్ గా ఆన్ ది స్పాట్ వీళ్ళు క్యాష్ రూపంలో కానీ అకౌంట్ రూపంలో కానీ ఇస్తారు. ప్లస్ డోర్ స్టెప్ సర్వీస్ మన ఒంగోలుకి చుట్టుపక్కల మండలాల్లో ఎక్కడ ఉన్నా సరే మీరు ఫోన్ చేస్తే టోల్ ఫ్రీ నెంబరు ఈ ఒంగోలుకి ఈ కంపెనీకి జగన్నాథ్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండి ఈ రోజున నియర్లీ 200 బ్రాంచెస్ ని ఓపెన్ చేశారు. అండర్ సెల్వం మేనేజ్మెంట్ లో 4 states లో ఈ బ్రాంచెస్ ని ఓపెన్ చేస్తున్నారు. మన ఆంధ్రాలో ఎస్పెషల్లీ జస్ట్ 6 to 8 months లోపల 5 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. అప్కమింగ్ విత్ ఇన్ 1 year 2 years లో కూడా అనదర్ 10 to 15 బ్రాంచెస్ దే ఆర్ ప్లానింగ్. మన ఒంగోలు స్థానిక మంగముడ్డంలో నూతనంగా ఏర్పాటు చేసిన హౌస్ కోర్టు వారి 4mm బిర్యానీని నూతనంగా ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు సాయి జీవన్ తెలిపారు. స్థానిక మంగముడ్డంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా వద్ద చిట్టుముత్యాలతో చేసిన బిర్యానీ అందుబాటులో ఉందని ఈ సందర్భంగా తెలిపారు. 4M బిర్యానీ
నమస్కారం అండి, నా పేరు జీవన్. మేము 4AM బిర్యానీ హౌస్కోట్ 4AM బిర్యానీ ఒంగోలులో కొత్తగా ఓపెన్ చేసామండి. మాది విజయవాడలో, గుంటూరులో, ఇది ఒంగోలు ఉంది, నర్సరావుపేటలో కూడా కొత్తగా ఓపెన్ చేస్తున్నాము. మాది 4AM బిర్యానీ. మా దగ్గర మటన్ బిర్యానీ బాగుంటుందండి. ఉదయం 4 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు దొరుకుతుంది. మా దగ్గర మటన్ అండ్ చికెన్ రోజు ఉంటాయి. దమ్ బిర్యానీ అండ్ ఫ్రై బిర్యానీ, జాయింట్ బిర్యానీ అండ్ లాలీపాప్ బిర్యానీ కూడా ఉంటాయండి. మాది ఈ బిర్యానీ బెంగళూరులో చాలా ఫేమస్ అండి. నేను చిట్టుముత్యాల బిర్యానీతో మాత్రమే చేస్తామండి. చిట్టుముత్యాల రైస్తోనే చేస్తాము, చాలా బాగుంటుందండి. నాకు శివాన్న 2 years నుంచి పరిచయం. అన్న దగ్గర నేను వర్క్ నేర్చుకొని అన్న ద్వారా నేను ఈ హోటల్ పెట్టడం జరిగింది. అన్న మొత్తం నాకు ఫుల్ సపోర్ట్గా, అతను విజయవాడలో 3 years నుంచి ఎక్స్పీరియన్స్, బెంగళూరులో 5 years చేశారు. అన్న ద్వారా మనం ఇక్కడ బ్రాంచ్ పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు వరకే ఉంటుంది, ఓన్లీ ఆఫరింగ్ ఆఫర్ వరకు 1+1 ఆఫర్ పెట్టామండి. ఈ రోజు వరకు దమ్ము ఫ్రై, కబాబు, దమ్ బిర్యానీ. ఈ రోజు ఆఫర్ ప్రైస్ 250 పెట్టామండి. Buy 1 get 1. ఏదైనా సరే తీసుకోవచ్చు. 2 బిర్యానీ వస్తాయి 250 రూపీస్. రేపటి నుంచి వచ్చేసరికి మటన్ బిర్యానీ 350 రూపీస్ అండి. చికెన్ దమ్ బిర్యానీ 180 రూపీస్. ఫ్రై బిర్యానీ అంటే కబాబ్ బిర్యానీ అంటాము, అది 200 రూపీస్ అండి. మిక్స్డ్ బిర్యానీ ఉంటుంది 220 రూపీస్. లాలీపాప్ బిర్యానీ ఉంటాయి, జాయింట్ బిర్యానీస్ ఉంటాయి, ఆల్ మిక్స్ బిర్యానీస్ కూడా ఉంటాయండి. 4AM అందుబాటులో, 4AM ఆల్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయి. మేమైతే ఏం చెప్పామో అన్నీ ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. యువ సంస్థ నమస్కారం.